మాట్లాడడానికి మేము సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కళ్యాణ్ గారిని తెలంగాణ యువత ఎప్పటి నుంచో రండి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మాకు మాకు మీలాంటి నాయకత్వం కావాలని మేము ఆయనను వెంటాడుతున్నాం. ఆయన ఒప్పుకొని ఎస్ మీరు మా తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఆయన మా కోసం నడుస్తుంటే, తెలంగాణ బిడ్డల కోసం నడుస్తుంటే మీరు ఇలాంటి మాటలు. నేను తెలంగాణలో జనసేన రాకూడదా? ఎందుకు మీకు ఎందుకంత భయం? డెఫినెట్గా రానున్న రోజుల్లో కొత్త రాజకీయం, మళ్ళీ చెప్తున్నాను, కొత్త రాజకీయ మార్పులే. ఇలాంటి పాతతరం రాజకీయం కాదు ఇప్పుడు నడిచేది. చూస్తున్నారు, జంజీలు చూస్తున్నారు, కొత్త యువతరం యువ నాయకులు వస్తున్నారు. నిష్పక్షపాతంగా నిబద్ధతతో పాలించే నాయకుల కోసం తెలంగాణ పీపుల్ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా అదే జరుగుతుంది. దయచేసి ముందు ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. చేసినా మేము చాలా ధీటుగా ఎదుర్కొంటాం. చూశారు కదా 4 రోజుల ముందు ఏం చేశారు? అబద్ధాలతో అసత్యాలతో ఆయన మీద బురద జల్లితే చెప్పాను కదా, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే మన మీద పడుతుంది. అలాగే జరిగింది కదా. ఇప్పుడు ఉన్నారు కదా మూలకి, ఇంకా చాలు. థ్యాంక్ యూ సో మచ్.